వెల్కమ్ టు కాంపిటేటివ్ స్టూడెంట్ ఛానల్. సో మీరు ఆల్రెడీ తమిళనాడు చూసే ఉంటారు. సో ఈరోజు ఈ వీడియోలో ఏం చెప్పబోతున్నానంటే, యాక్చువల్గా మీ అందరికీ తెలిసిందే ఈరోజు సుప్రీంకోర్టులో కేసు హీరింగ్ అనేది ఉంది. సో ఆ హీరింగ్ యొక్క డీటెయిల్స్ అసలు ఏమైంది ఏటైంది అనేది చెప్పబోతున్నా. యాక్చువల్గా మనకి మీ అందరికీ తెలిసిందే, ఇగోండి యాక్చువల్గా హీరింగ్ అనేది 23 జనవరి 2024. యాక్చువల్గా కేసు సీరియల్ నెంబర్ వచ్చేసరికి 41 అండి. యాక్చువల్గా హీరింగ్ ఎక్కడ వరకు అంటే 37th వరకు బాగానే జరిగింది. అక్కడ నుండి చాలా ఫాస్ట్గా జరిగాయండి. మన యొక్క కేసు హీరింగ్ 41. యాక్చువల్గా 41 అయినా అది చాలా స్పీడ్గా జరిగిందని చెప్పేసి ఇన్ఫర్మేషన్ కూడా వచ్చింది. అండ్ అంటే ఈవెన్ 1 minute కూడా అవ్వలేదు అనేసి. సో బట్ యాక్చువల్గా ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, చాలామంది కేసుని డిస్మిస్ చేసేశారు అండ్ అదేవిధంగా కేసును కొట్టేశారు అని చెప్పేసి, కొందరు నుంచి కేసును పోస్ట్ పోన్ చేశారు అని చెప్పేసి ఫేక్ న్యూస్ స్ప్రెడ్ అవుతున్నాయి. సో అవేవి ఎవరు నమ్మద్దండి. యాక్చువల్గా ఏం జరిగింది ఏంటనేది ప్రత్యేకించి జడ్జిమెంట్ కోసం వెయిట్ చేస్తున్నారు అందరు చాలామంది. ఆ జడ్జిమెంట్ వచ్చినంత వరకు మీరు అనేది ఇదే నమ్మద్దు అలాంటి ఫేక్ న్యూస్ని. సో హోప్ ఫర్ ద బెస్ట్. అయితే పోస్ట్ పోన్ అయినా అవ్వచ్చు, లేకపోతే మనకి ఈవెంట్స్ కండక్ట్ చేయడానికి అనౌన్స్మెంట్ అయినా రావచ్చు. సో దానికోసం వెయిట్ చేద్దాం. జడ్జిమెంట్ రాగానే మీకోసం ఒక వీడియో మళ్ళీ ప్రత్యేకించి చేస్తాను. బట్ ఇలా ఫేక్ న్యూస్ని మాత్రం నమ్మకండి. సో హోప్ ఫర్ ద బెస్ట్. మనకి ఈవెంట్స్ కండక్ట్ చేయాలని కోరుకుందాం. బట్ ఒకవేళ మనకి ఈవెంట్స్ అనేది జడ్జిమెంట్ అనేది మనకి రాంగ్గా వస్తే మాత్రం మనకి ఆఫ్టర్ ఎలక్షన్స్ తర్వాత అనేది చాలా స్ట్రాంగ్గా ఫిక్స్ అయిపోండి. అదర్వైజ్ ఒకవేళ ఇప్పుడు పాజిటివ్గా వచ్చిన బోర్డు అనేది ఈవెంట్స్ కండక్ట్ చేస్తుందో లేదనేది కూడా తెలియదు. బట్ కండక్ట్ చేయాలని కోరుకుందాం. కండక్ట్ చేస్తే మనకు ప్రిపరేషన్కి మనకి టైం చాలా తక్కువ ఉంటుంది. సో మనం ప్రిపరేషన్ అనేది మనం కంటిన్యూ చేయాలి ఫ్రెండ్స్. బట్ ఫేక్ న్యూస్ అయితే మాత్రం ఎవరు నమ్మకండి. వెయిట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.